జనసేన పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అన్ని విధాలా అందుబాటులో ఉంటానంటున్న కాకినాడ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్. జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అత్యంత కోలాహలంగా నిర్వహించారు. నగరానికి చెందిన 50 డివిజన్ల నుండి జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీ ఎత్తున గజమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ మాట్లాడుతూ, క్రమశిక్షణకు, అంకిత భావానికి, సిద్ధాంతపరమైన పోరాటానికి ముందుకు వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, నమ్ముకున్న పార్టీ కోసం శ్రమించి కష్టపడుతున్న వారందరికీ ప్రాధాన్యత పదవులు చేపట్టే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తాలాటం సత్య మాట్లాడుతూ, కాకినాడ నగరానికి అధ్యక్షులుగా తోట సుధీర్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి జనసేన పార్టీకి అపూర్వమైన ఆదరణ లభించిందని తెలిపారు. కార్యకర్తలను ఆదరించడం, హక్కును చేర్చుకోవడంలో తోట సుధీర్ను మించిన నాయకుడు మరొకరుండడన్నారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్ మాజీ అధ్యక్షులు బాబ్జీ, ఆకుల శ్రీనివాస్, అడబాల సత్యనారాయణ, బడే కృష్ణ, తుమ్మలపల్లి రమేష్, వాడ్రేవు లోవరాజు, అట్ల సత్యనారాయణ, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, మనోహర్ లాల్ గుప్తా, డాక్టర్ బాబు, వీర మహిళలు మిరియాల హైమావతి, బోడపాటి మరియా, బొట్టు లీల, దీప్తి, బండి సుజాత తదితరులు ఉన్నారు. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ ఆరాధ్య దైవం లాంటి శ్రీ తోట సుధీర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఆయన ఇంటి దగ్గర జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అందరినీ కలిసి కాకినాడలో ఉన్న జన సైనికులకు, వీర మహిళలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళందరినీ అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా బలంగా తయారు చేస్తానని చెప్పి ఆయన తెలిపిన మాటలు మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. సుధీర్ గారు రాకతో కాకినాడ సిటీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడిస్తూ నిత్యం ఎలక్షన్లో కూడా ఆయన నిరంతరం కృషి చేస్తూ గెలుపు వెనకాతల సూత్రధారిగా ఆయన కీలకమైన బాధ్యత పోషించారు. ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యకరంగా ఉండి రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండి మా అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారని కోరుకుంటూ, తోట సుధీర్ గారి నాయకత్వంలో కాకినాడ సిటీలో రోజు రోజుకి జనసేన పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసి రానున్న రోజుల్లో కాకినాడ సిటీ గడ్డ జనసేన పార్టీ అడ్డా అనే విధంగా తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, బర్త్డే సందర్భంగా కాకినాడ పట్టణంలో ఉండేటువంటి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, సోదరమణులు, పాత్రికేయులు అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలపడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చెప్పాలంటే నాకు ఎప్పుడూ కూడా ఏదో చదువుకునే రోజుల్లో విద్యార్థులు అందరితో గడుపుకొని చేసుకున్నాం. కానీ ఈ రోజున ఎంతమంది మనసుల్లో నేను ఉన్నాను, వీళ్ళందరికీ నేను ఒక దీనిగా ఉన్నానని ఇక్కడికి వచ్చి నాకు ఈ శుభాకాంక్షలు తెలుపుతుంటే నాకు నేనే అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. ఏంటి ఎంతమంది అని నేను ఒక సోదరులాగా నాకు వచ్చారు, ఇంతమంది నాకు సోదరులు ఉన్నారా, ఇంకా నాకేం పర్వాలేదు, నా కుటుంబానికి వీళ్ళందరూ భరోసా అని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను. నాకు ఏది ముఖ్యం కాదు, పదవులు కాదు, ఏది కాదు. మీ అందరి మనసులో ఒక అన్నలాగా ఉండి ఎప్పుడూ మీతో ఇలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మీతో పాటు ముందుకు వెళ్ళాలని నా భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చిన మీ అందరినీ కూడా నేను రాబో రోజుల్లో మంచి పదవుల్లో, మంచి స్థానాల్లో చూడాలని, తర్వాత అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మంచి వ్యాపారాల్లో చూడాలని, దానికి నేను నా తరపున ఎంతవరకు చేయాలో మ్యాక్సిమం మీ అందరికీ చేసి ఖచ్చితంగా నేను ఈ 5 ఏళ్లలో మీ అందరినీ మంచి ఉన్నత స్థితిలో చూస్తానని, చూడబోతానని భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటూ, ఈ వచ్చిన తెలిపిన వారందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.